హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో పేపర్తో విమానం ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఒక స్క్వేర్ టైప్ పేపర్ తీసుకోవాలి. రెక్టాంగిల్ టైప్లో అలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా ప్రెస్ చేయాలి. అప్పుడే లైనింగ్స్ బాగా ఏర్పడతాయి. మనం ఫ్లైట్ చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అలా స్మాల్గా ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా దానిలోంచి ఓ లేయర్ తీసి వీడియోలో చూపించిన విధంగా మనం అలా ప్రెస్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ సైడ్ కూడా అలానే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కంపల్సరీగా దాన్ని ప్రెస్ చేసుకోవాలి. లేకపోతే మనకు లైనింగ్స్ అనేవి సరిగ్గా ఏర్పడవు. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ అలా ప్రెస్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత పైన ఉన్న లేయర్ని తీసి మధ్యలోకి వంచాలి. అప్పుడు అందులో లైనింగ్ లాగా ఏర్పడుతుంది. ఆ లైనింగ్తో మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఆ లైనింగ్లో మిడిల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి. ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలండి, లైనింగ్స్ బాగా ఏర్పడాలంటే. ఇలా చేసిన తర్వాత ఒక లేయర్ తీసుకొని మిడిల్ లైన్కి సమానంగా వంచాలి. వీడియోలో చూపించిన విధంగా సేమ్ అలాగే ఆపోజిట్ కూడా అలాగే చేయాలండి. దాని ద్వారా లైనింగ్ ఏర్పడుతుంది. ఆ లైనింగ్లో మనం లోపలికి లైనింగ్ సేమ్ ఉండేటట్టు లోపలికి వంచేయాలి. సేమ్ ఇటు కూడా అంతే అండి, ఇటు సైడ్ కూడా. ఇలా వంచేసిన తర్వాత బాగా ప్రెస్ చేయాలి. దీని తర్వాత పైన ఉన్న లేయర్ తీసి ఓపెన్ చేయాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా అలాగే ఓపెన్ చేసి, బ్యాక్ సైడ్ ఓపెన్ చేయకుండా అలాగే దాన్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. ఎటైతే మనం ఓపెనింగ్ చేయలేమో అటే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయకపోతే అది సరిగా రాదు. అలా మనం ఫోల్డింగ్ ఎటైతే చేసుకున్నామో అటు సెకండ్ లేయర్ వరకు సిజర్తో కట్ చేసుకొని అలా 2 లేయర్లు వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఇలా ఈ 2 లేయర్ని లోపలికి బయటకు కాకుండా లోపలికి ప్రెస్ చేయాలి. లోపలికి వంచాలన్నమాట. ఇది మన విమానం యొక్క వెనుక భాగంకి ఉపయోగపడుతుందండి. ఇంకోసారి మనం మూడోసారి కూడా అలా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన దాన్ని నెమ్మదిగా ఓపెన్ చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ ఓపెన్ చేస్తూ అలా వీడియోలో చూపించిన విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఓపెన్ చేయాలండి ఆ లేయర్ని. ఇప్పుడు దాదాపు మనకు 90% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెనుక ఉంది చూడండి, దాన్ని అలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ విమానం అనేది రెడీ అయిపోయింది, పేపర్తో విమానం.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.